నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆలగడ్డలో వినూత్నంగా పెళ్లి రోజు వేడుకలు చిన్నారుల మధ్య జరుపుకున్న ఫారూక్ దంపతులు నవతరం పార్టీ ఆవిర్భవించి 10 ఏళ్లు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్న వ్యవస్థాపకులు నందిగామలో కాలి బూడిదైన లారీ మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక శాఖ ఓటీఎస్ వసూళ్లపై టీడీపీ ఆగ్రహం కాకినాడలో నిరసన ప్రదర్శన ఇక డీటెయిల్స్ చూస్తే దావల్జీ మోహరన్ సోదరుడు దావల్జీ ఫారూక్ తన పెళ్లి రోజును వినూత్నంగా జరుపుకున్నాడు. కర్నూలు జిల్లా ఆలగడ్డలోని స్ఫూర్తి మదర్ హోమ్స్ చిన్నారుల నడుమ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారుల మధ్యలో పెళ్లి రోజును జరుపుకోవడం ఆనందం కలిగించిందన్నారు. దాతలు ఈ సంస్థకు తమ వంతు చేయూత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫారూక్, మెహరూన్, హంసర్ భాను, జాను తేజస్ పాల్గొన్నారు. వెజ్ ఏం లేదు అందరు తినేటోళ్ళేనా చికెన్ తినేటోళ్ళు సార్ ఉంటాయి ఉంటాయి ఇప్పు అంట వీళ్ళకి ఎంత ఉన్నారు సరిపోతాయి 15 సరిపోతాయి సరే ఒకటి పోయినా ఆయనది ఊరి అలాగంటే నందాల కేబుల్ టీవీ చెప్పిస్తాను ఇక నవతరం పార్టీ ఆవిర్భావ వేడుకలను చిలకలూరిపేటలో ఘనంగా నిర్వహించనున్నారు. 2022 జనవరి 1వ తేదీ నాటికి పార్టీ స్థాపించి 10 ఏళ్లు అవుతుందని వ్యవస్థాపకుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. పతాక ఆవిష్కరణ, అన్నదాన కార్యక్రమం ఉంటాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దశాబ్ద కాలంగా ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. సమావేశంలో పార్టీ నరసరావుపేట పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ గోదా రమేష్ కుమార్, చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ బత్తుల అనిల్ పాల్గొన్నారు. నవతరం పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి నవతరం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు నవతరం పార్టీ నుంచి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా స్థానికంగా కేంద్ర కార్యాలయం అయినటువంటి చిలకలూరిపేటలో మరి ఈ కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి కులమత రాజకీయాలకు అతీతంగా
అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాను. 2022 జనవరి 1వ తేదీకి నవతరం పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని రేపు జనవరి 1వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. చిలకలూరుపేటలో పార్టీ కార్యాలయం వద్ద పతాకావిష్కరణ, అదే మాదిరిగా అల్పాహార పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నవతరం పార్టీ ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కారంలో 10 సంవత్సరాలుగా, ఒక దశాబ్ద కాలంగా కృషి చేస్తూనే ఉంది. ప్రజల పక్షాన మరి పోరాడుతూనే ఉంది. రేపు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి 1వ తారీఖు నుండి మొదలుపెట్టి పూర్తి స్థాయిలో అన్ని ఇంటింటికి నవతరం పార్టీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా రేపు ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా నవతరం పార్టీ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ సమావేశంలో మరి నర్సరావుపేట పార్లమెంటు కన్వీనర్గా ఉన్నటువంటి మరి గోదా రమేష్ కుమార్ గారు, అట్లాగనే చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నటువంటి మరి బత్తుల అనిల్ కుమార్ గారు కూడా పాల్గొన్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ 1వ తారీఖు ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిర్వహించమని కూడా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేతకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వీరబ్రహ్మ ఫ్యాషన్ షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. గాంధీ బజార్లోని కోదండ రామాలయం వద్ద ఇది ఏర్పాటైంది. దీనిని నిర్వాహకులు ప్రారంభించారు. లేడీస్, జెంట్స్, కిడ్స్ వేర్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కొత్త ఏడాది రోజున కొనుగోలు చేసిన వారికి భారీ రాయితీ ఇస్తామని యజమాని శ్రీధర్ తెలిపారు. తమ వద్ద దుస్తులు కొనుగోలు చేసిన వారికి 25% రాయితీ ఉంటుందన్నారు. ఈ అవకాశం కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. 29, 30, 31లలో మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. శ్రీరానా చెప్పు పిచ్చా కాదురానా వాళ్ళకి మీ ఓనర్కి ఆయన కదా ఆయన మీ ఓనర్ కంటే మీ ఓనర్ పక్కన కూర్చున్నాడు వీడు. అన్నీ తీసుకో. ఏం పోయింది లెక్క? ఏం తక్కువైంది మీకు ఇద్దరికి? ఏమన్నా తీసేది పెట్టు, అందులో డ్యామేజ్ అయింది పెట్టి ఏదో. ఇక కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని రైతుపేటలో ఆగి ఉన్న లారీ కాలిపోయింది. ఓ ఖాళీ స్థలంలో కొన్ని రోజులుగా ఈ లారీని నిలిపి ఉంచారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా కావాలనే ఎవరైనా నువ్వు పట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఓటీఎస్ వసూలు పేదలకు ఉరితాళ్లు అంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి 5,000 కోట్లు దోచుకునేందుకు అధికార పార్టీ ప్రణాళిక వేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు చిన్నరాజప్ప, జ్యోతుల నెహ్రూ, కొండబాబు నిరసనకు దిగగా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
చేయండి స్లోగన్ సౌండ్ సార్. ఓటీఎస్ వెంటనే ఓటీఎస్ వెంటనే ఓటీఎస్ వెంటనే బలవంతపు వసూళ్లు అధికారుల బలవంతపు వసూళ్లు వెంటనే ఓటీఎస్ బలవంతపు వసూళ్లు వెంటనే మాట తప్పిన జగన్ రాజీనామా చేయాలి. మాట తప్పిన జగన్ మాట తప్పిన జగన్ తిప్పిన జగన్ గొడవ తిప్పిన జగన్ ఓటీఎస్ బలవంతపు వసూళ్లు వెంటనే మాట తప్పిన జగన్ మడమ తిప్పిన జగన్ మాట తప్పిన జగన్ మడమ తిప్పిన జగన్ వ్యాప్తంగా ఓటీఎస్కు వసూలు ఆఫ్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చి జీవోను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మా నాయకులందరూ కూడా ఇలా రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అందులో సారాంశం ఏంటంటే ముఖ్యంగా ఇలా 84 నుంచి కూడా అనేక ప్రభుత్వాలు ఎన్టీ రామారావు గారు స్టార్టింగ్ అనేక ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు అనేక వేల పట్టాలు లక్షల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పట్టాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి డబ్బు లేక అప్పులు పోలై ఏదో ఆ పట్టాల మీద కూడా డబ్బులు వసూలు చేయాలని చెప్పి ఆలోచనతో వేల పట్టాలకే గ్రామీణ ప్రాంతాలతో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్ 20,000 వసూలు చేసి మేము పెర్మనెంట్ పట్టా ఇస్తానని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని ఇవాళ ప్రజలందరూ కూడా కట్టలేని పరిస్థితిలో నిరసన తెలియజేస్తున్నారు. ప్రజలే తెలియజేస్తున్నారు. ఎందుకంటే మాకు ఎప్పుడో పట్టా ఇచ్చారు, మరి ఆ పట్టాను అనుభవించడం 20-30 సంవత్సరాలు అయింది, మా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా పట్టా ఏంటని చెప్పినది ఒకటి. 2 జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి మరి స్టాంప్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా మేము ఖండించాం. ఇవాళ మేము అన్ని పార్టీలు కూడా మరి ఓటీఎస్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వసూలు చేయకూడదు. పేదవాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మరి దాన్ని పరిగణనలో తీసుకొని మీ జీవోని రద్దు చేయాలి, అలాగే ఓటీఎస్ వసూలు రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఓటీఎస్ నిరుపేదలకు దిగుబండ అని నెల్లూరు టీడీపీ నేతలు అన్నారు. ఓటీఎస్ విధానానికి వ్యతిరేకంగా నగరంలో టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దివాలా తీసి ప్రజలపై పన్నులు, ఓటీఎస్ వంటి వసూళ్లకు పాల్పడుతుందని విమర్శించారు. ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. జిల్లా నాయకులందరం కూడా కలిసి గ్రీవెన్స్ డే రోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. వన్ టైం సెటిల్మెంట్ అనేది ఒక బ్యాంకులకు ఉంటుంది తప్ప గవర్నమెంట్కి ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఓటీఎస్ సిస్టమ్ అనేది ఇంతవరకు చూడలేదు. ముఖ్యమంత్రి గారు తన మొండి వైఖరిని మానుకొని ఈ ఓటీఎస్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను ఆయన కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇచ్చిన ఇళ్ళన్నిటికి కూడా ఈరోజు 10,000 రూపాయలు 20,000 రూపాయలు కట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. దీని మీద మా పార్టీ కోర్టుకు కూడా వెళ్తుంది. అదే కాకుండా అసలు రిజిస్ట్రేషన్ కాగితం మీద ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసి ఒక షీట్ మీద ఇంత పెద్ద ముఖ్యమంత్రి గారు ఫోటో వేసి ఇవ్వటం అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇంకోటి కూడా ఏంటంటే ఈరోజు నీకు డబ్బులు అవసరమైన వచ్చినప్పుడల్లా జనాల మీద ఏదో ఒకటి వేసేసి ఈరోజు నువ్వు రుద్దుతున్నావు. గత 2 సంవత్సరాల నుంచి కూడా కరోనాతోటి ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ స్కీములో 4 ఇల్లులు పూర్తి అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. ఉదాహరణకి నెల్లూరులో 40,000 ఇల్లులు కడితే దాంట్లో దాదాపు
15 ఇల్లులు ఆల్మోస్ట్ పూర్తి అవనొచ్చాయి. 4800 ఇల్లులు గృహప్రవేశంగా చేయించాం. ఆ ఇల్లులు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, నేను అందరికీ ఉచితంగా ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఆ ఇల్లు ఉచితంగా ఇవ్వడం పక్కన పెట్టండి, గృహప్రవేశమైన ఇళ్ళకి తాళం ఇవ్వనటువంటి ఒక కీచకుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఇళ్లల్లో గృహప్రవేశం అయిపోయి పాలు పొంగించుకునే ఇల్లులు ఇవ్వలేదు. ఈరోజు 3 లక్షల రూపాయలు లోన్ నేను పూర్తిగా తీసేస్తాను అని చెప్పాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 83లో 1983 నుంచి 2014 దాకా అనేక మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారి కాడి నుంచి లాస్ట్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ నాయన తండ్రి ఆయన కట్టిన ఇల్లులు కానీ, ఈయన ఎవడండి మీ ఇల్లు మీ సొంతం జగన్ అన్న ఇస్తాడని అన్ని ఫ్రంట్ పేజీల్లో ఫుల్ పేజీ యాడ్లు వేసుకొని ఈరోజు వాళ్ళెవరో కట్టిన ఇల్లులకి ఈయన ఓటీఎస్ చేసేదేంటి? ఎవరో పుట్టిన బిడ్డలకి ఈయన ఎందుకు పేరు పెట్టుకునేది? ఎక్కడ న్యాయం ఇది? ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఓటీఎస్. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు ఎర్రగొండపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె సృష్ట సిద్ధార్థుల వివాహ రిసెప్షన్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. రిసెప్షన్ లో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు. ముప్పాల గ్రామానికి చెందిన జట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బండ్ల గణేష్ తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ 2019లో ఒంగోలులోని 2వ ఏఎంఎం కోర్టును ఆశ్రయించాడు. తాను ఎన్నోసార్లు ఒత్తిడి చేయగా 1.25 కోట్ల చెక్కు ఇచ్చాడని, అయితే అది చెల్లలేదంటూ బాధితుడు ఆరోపించాడు. దీంతో పలుమార్లు కోర్టుకు బండ్ల కూడా నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. వాయిదాలకు కూడా హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒంగోలులోని కోర్టుకు హాజరయ్యారు. ఫోటోస్ తీయకూడదు కదండి.
ఇష్యూ పర్మిషన్ లేకుండా కోర్టులో ఫొటోస్ ఎలా ఇస్తారు? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆలగడ్డలో వినూత్నంగా పెళ్లి రోజు వేడుకలు చిన్నారుల మధ్య జరుపుకున్న ఫారూక్ దంపతులు. నవతరం పార్టీ ఆవిర్భవించి 10 ఏళ్లు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్న వ్యవస్థాపకులు. నందిగామలో కాలి బూడిదైన లారీ మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక శాఖ. ఓటీఎస్ వసూళ్లపై టీడీపీ ఆగ్రహం కాకినాడలో నిరసన ప్రదర్శన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.